హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది కామెంట్ చేశారన్నట్టు, అక్క హై నెక్ అంటే కాలర్ నెక్ బ్లౌజ్ చూపియండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి మీకు అందరికీ, అండ్ ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టాను, బట్ చాలా రోజుల కింద పెట్టాను అనుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే మళ్ళీ హై నెక్ అనేది బ్లౌజ్ అనేది మీకోసం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేస్తున్నాను. అదే విధంగా అండి, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రతి బ్లౌజ్కి అండి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే కటింగ్ చేసేటప్పుడు గమనించుకోవాల్సింది ఏంటిది అంటే కాలర్ నెక్కి అలాగే మనకు బోట్ నెక్కి కొంచెం దగ్గరగానే కటింగ్ అనేది ఉంటుంది. అంతకంటే పెద్దగా ఏమీ డిఫరెంట్ ఉండదు. కాలర్ నెక్కి మనకు ఫ్రంట్ పార్ట్లోనే వెనకాల కాలర్ వచ్చేటట్టు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటాం అన్నట్టు. అది కూడా చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే కటింగ్ చేస్తాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. అది కూడా మనం స్టిచ్చింగ్ వీడియో చూస్తున్నాము అనుకుంటే కరెక్ట్గా క్లియర్గా చూడాలి. లేదు అంటే ఏ చిన్నది కొంచెం మనకు పోయినా కూడా వీడియో మనకు అర్థం కాదు. అక్కడ ఏం చేశారు, ఆయన ఎలా అటాచ్ చేశారు, ఎలా కట్ చేశారు అనేది అర్థం కాదన్నట్టు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూసేసేయండి. అండ్ కటింగ్ వీడియో అయిపోయాక నెక్స్ట్ డే వెంటనే నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మరి చలో, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 పెడుతున్నాను నేను. బ్లౌజ్ లెంత్ అనేది మీ ఇష్టం అండి. ఈ విధంగా 15 పెట్టుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇది మనకు షోల్డర్ పాయింట్ కరెక్ట్ తెలియనికి అన్నట్టు ఈ విధంగా అనేది మార్కింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ ఏదైతే ఉందో దాని రెండు వైపులో మనకు లాస్ట్కి ఇట్లా కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ పట్టుకొని డైరెక్ట్ దీనికి ఇలా పెట్టేసుకోవడమే. ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. ఇలా నేను కాకపోతే ఇట్లా డైరెక్ట్ కొలతని పెట్టేస్తున్నాను, కానీ 30 సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసి దీనికి వచ్చేసి మనం షోల్డర్ వచ్చేసి 16 తీసుకుంటున్నాము. 30 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ 16 తీసుకుంటున్నాము. ఈ విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసేయాలి. సేమ్ ఇక్కడ నుంచి సంక డౌన్ వచ్చేసి 7 పెట్టాను నేను ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా ఇంతే పెట్టాలి. అప్పుడే మనకు గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా. ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసేయాలి ఈ విధంగా, ఇలా అన్నట్టు. ఇలా మార్కింగ్ చేసుకున్నాక కొంచెం ఒక పాయింట్తో ఈ విధంగా లోపల నుంచి, మరీ ఎక్కువ వేస్తే వెనకాల టైట్ అవుతుంది ఈ విధంగా. అండ్ చెస్ట్ దగ్గర కరెక్ట్ చూసుకొని, మీరు మెజర్ ఉంటే మెజర్తోనే ఈ విధంగా అనేది చేసేసేయండి. అదే విధంగా అండి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 38 వచ్చింది. ఓవరాల్గా వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండ్ 30 వచ్చేసి ఇక్కడ మనకు నడుము లూజు. ఈ విధంగా 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా పైకి 5 ఇంచెస్ ఇక్కడ నుంచి దీనికి కరెక్ట్ ఇట్లా డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు 5 ఇంచెస్ పైన హైట్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి మన మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ నుంచి 2 ఇంచెస్ పైకి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచు లోపలికి అని తీసుకోవాలి. ఈ షేప్ మనకు ఇలా వస్తుంది అన్నట్టు. అందుకని ఈ విధంగా దీనికి మార్కింగ్ చేసేసుకోండి. ఇలా అయిపోయాక మనకు ఫ్రంట్ నెక్ కూడా దీని మీద డ్రా చేస్తాం కాబట్టి 3 ఇంచెస్ నెక్ ఈ విధంగా వేసేసేయాలి. అండ్ మనకు నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 ఇంచెస్ మాత్రమే. ఇలా 3 ఇంచెస్ వేసేసి మనము దీనికి లైన్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇది వచ్చేసి మనకు మిడిల్లో 5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి తీసుకోవాలి. 3 అంటే 4 ఇంచెస్ తీసుకోండి, ఏం పర్వాలేదు. మరి ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా పోతుంది కదా. ఈ విధంగా 4 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా ఇది కాలర్ వస్తుంది అన్నట్టు మనకు నెక్ బయటికి వెనక్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఈ విధంగా 2 ఇంచులు మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి.
సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ షేప్ ఏది వేస్తారనేది మీ ఇష్టం, బట్ నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోవడమే, ఇంతే. ఈ నెక్ అనేది మనకు బ్యాక్ సైడ్ వస్తుంది అన్నట్టు. ఇదైతే ఉందో ఈ మనం హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అంటే 3.5 ఇంచులు తీసుకున్నాము. పావుదక్క 4 ఇంచులు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎగస్ట్రా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అయితే ఇది కట్ చేసుకోవచ్చు తర్వాత కూడా. మనకు ఈ విధంగా అనేది షేప్ తీసేసుకొని మనం ఇక్కడ మీరు ఏం నెక్ అన్న వేసుకోవచ్చు, ఇది మీ చాయిస్. నేనైతే జస్ట్ ఇలాగే వేస్తున్నాను. ఎక్కువ వెడల్పు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం, ఇంతే. ఇది బ్యాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనం ఆల్రెడీ కరెక్ట్ దీన్ని అన్నీ డ్రా చేసుకొని పెట్టుకున్నాం కదా. డైరెక్ట్ దీనికి ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టుకొని మార్కింగ్ అంతా చేసుకోవడమే అన్నట్టు. ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఆల్రెడీ ఈ ఫ్రంట్ అంటే బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని మొత్తం గీసేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా గీసుకున్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. సేమ్ అదే విధంగా ఇక్కడ వరకు ఇక్కడ లైన్ వేసిన మట్టుకు సేమ్ అదే విధంగా ఈ నెక్ చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్ వచ్చేసి ఈ షేప్ కోసం ఇక్కడ నుంచి కట్ చేయాలి. ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచే కట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ విధంగా దీంతో డ్రా చేసేసుకోవాలి, ఇంతే. సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా దీనిపైన ఇలా డ్రా చేసేసుకోవాలి. కింద అచ్చు పడిపోతుంది. ఈ విధంగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు నెక్ కూడా మార్కింగ్ వేసుకున్నారు కదా. ఒకవేళ అనుకుంటే దానిపైన కూడా ఇట్లా డ్రా చేసేసేయండి. ఈ విధంగా అయిపోయింది, ఇంతేనండి కటింగ్. చూసారు కదా. ఇలా మనం ఈ డ్రా వేసుకున్నాం కదా, దీనిపైన నుంచి ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇంతే. ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. కాలర్ నెక్కి అంతే. మనం బ్యాక్ పార్ట్ పైననే కరెక్ట్గా మెజర్ అంటే అన్నీ డ్రా చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా వేయాలి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వరకే, అది కూడా ఈ షేప్ వరకు ఇట్లా ఇది స్టిచ్చింగ్కి ఉంచుకోవాలి. ఇట్లా కొంచెం పైనకి పోగానే ఇలా లోపలికి కలిపేసేయాలి అన్నట్టు. ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఇదండి ఫ్రంట్ పార్ట్. సేమ్ అదే విధంగా కొంచెం క్రాస్ పెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కింది వైపున ఇట్లా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఇలా డ్రా చేసుకోవాలి చుట్టూ. ఇది మనకు షేప్ కోసం అని చెప్పేసి, ప్రింట్స్ కట్ షేప్ కోసం అని ఈ విధంగా మార్కింగ్. అండ్ మనం ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసినాం. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి వేసాం మార్కింగ్. ఇది ఎగస్ట్రా మార్కింగ్ ఈ షేప్ కోసం అని చెప్పేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి అవసరం లేదు, ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదా ఇలా. అప్పుడు మనకు ఫ్రంట్ వైపున కప్స్ పెట్టుకున్నట్టే వస్తుంది అన్నట్టు. మనం కప్స్ పెడితే ఎలా అయితే షేప్ వస్తుందో సేమ్ ఆ షేప్ వస్తుంది. అదొకటి మీరు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా
కట్ చేసుకోవడమే. ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్నారనుకోండి, మీకు మార్కింగ్ కరెక్ట్ తెలుస్తుందా లేదో నాకైతే అర్థమైతలేదు. మళ్ళీ ఇంకొకటి అండి, ఇక్కడ కొంచెం ఎగస్ట్రా కట్ చేస్తాం. ఇక్కడైతే కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవడమే. కరెక్ట్ ఏదైతే మనం లైన్ గీసామో అక్కడ నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు సంఖ కింద ఎలాంటిది ముడతలు గిట్లా రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మాత్రం స్టిచ్చింగ్ కోసం మాత్రం ఉంచుకోవాలి ఈ షేప్కి. ఇది మనకు ఫ్రంట్ వైపున ఫిష్ కట్కి. అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము. బట్ హ్యాండ్స్ అయితే క్లాత్ సరిపోవట్లేదు. బ్లౌజ్ కుడుతున్నాం కదా, పర్వాలేదు, దీంట్లో అయితే ఏమీ కనిపించదు. అందుకని చెప్పేసి బ్లాక్ పెట్టేస్తున్నాను. మరి ఏమీ కనిపించట్లేదు, అందుకని బ్లాక్ పెట్టేస్తున్నాను. డార్క్ నేవీ బ్లూ. కెమెరాలో ఏం కనిపిస్తుందో తెలియట్లేదు కానీ డార్క్ నేవీ బ్లూ అన్నట్టు. ఈ విధంగా హ్యాండ్స్కి ఇట్లా 4 మడతలు చూపిస్తాను. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి హ్యాండ్స్కి కట్ చేసుకోవడానికి. అండ్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి లెంత్ వచ్చేసి 11 పెడుతున్నాను ఈ విధంగా. అండ్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5.5 ఈ విధంగా. అండ్ సేమ్ ఇదే విధంగా అండి, ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి మనం. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి డౌన్ తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి మనం ఈ విధంగా కలిపేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఇలా చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అనేది కట్ చేసుకోండి. అండ్ మీ బ్లౌజులు చాలా బాగా వస్తాయండి. అంటే కొంచెం టైం తీసుకొని కట్ చేసుకోండి, ఏమీ కాదు. ఈ విధంగా ప్రతి బ్లౌజ్కి మనం కొత్తగా కుడుతున్నట్టే అనుకోవాలి ఎప్పుడైనా సరే. అలా అయితేనే మనకు కటింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా నీట్గా చేయగలం అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకుంటే. అండ్ మీకు ఎలా అనిపించింది, ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది కదా, ఓకే మీకు ప్రాక్టీస్ చేశారా లేదా, మరి వచ్చిందా లేదా అనేది. ఈ విధంగా బ్లౌజ్ అయితే కంప్లీట్గా కట్ చేసుకోవడమే ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికి వచ్చేసి మన హ్యాండ్స్ ఒకటి అండ్ ప్రింట్స్ పార్ట్ కోసం షేప్ కట్ చేసుకున్నాము. అదేవిధంగా బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం జస్ట్ ఇది మెజర్మెంట్ కోసమే ఎక్కువ కట్ చేసుకున్నాము. ఇప్పుడు అవసరం లేదు, మనం ఆల్రెడీ ఇది పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఒక ఖర్చు వేసుకుందాము ఈ విధంగా. అదేవిధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. జస్ట్ 4 పీసెస్ ఉంటాయి అన్నట్టు. దీనికి పెద్దగా ఏమీ ఉండదు, ఇలా 4 పీసెస్ ఉంటాయి ఈ విధంగా. చూసారు కదా, ఇలా ఉంటాయి 4 పీసులు. ఇదండి ఇవాళటి వీడియో. చూసారు కదా, ఇలా అంటే మొత్తం మీరు స్లోగా చేయండి అక్క వీడియో, మాకు కూడా యూజ్ కావాలి కదా, కొంచెం బిగినర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి కూడా యూజ్ కావాలి కదా అని చెప్పేసి అడిగారు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అంటే కటింగ్ అనేది చేశాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేశానో అది కూడా వీడియో పెడతాను. అండ్ మీరైతే ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోండి, చాలా ఈజీ అండి. అండ్ నెక్ దగ్గర కొంచెం తెలుసుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇది ఇవాళటి వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.